సార్ ఎలా ఉంది నాసామిరంగం మూవీ? ప్రతి ఒక్కరికి కూడా ముందుగా భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడే నాసామిరంగం మూవీ చూసొచ్చానండి. ఫస్ట్ షో, ఫస్ట్ డే. నేను నాగార్జున సార్ గారి మూవీస్ 1996 నిన్నే పెళ్ళాడుతా నుండి ఆయన ప్రతి మూవీస్ చూస్తూ వచ్చినామండి. ప్రత్యేకంగా అయితే నాసామిరంగ విషయానికి వచ్చేసరికి 1963 నుండి 1988 వరకు నాగార్జున గారి స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉండాలో అలాగే ఉంది, అంతే బ్రహ్మాండంగా ఉంది. నిజంగా చాలా తనివితీరా ఉందండి. ఎందుకంటే వింటేజ్ నాగార్జున గారిని చూసి వచ్చాను. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. అల్లు నరేష్ గారు, రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు నాగార్జున గారి, రాజ్ తరుణ్ గారి, నాగార్జున గారి, అల్లు నరేష్ గారు, అలాగే వీళ్ళ ముగ్గురు వీళ్ళ కొలాబరేషన్స్ చూస్తుంటే చాలా బాగుంది. ఏంటంటే ఒక సూపర్ స్టార్, అలాగే నర్చరింగ్ స్టార్, అలాగే మిడ్ లెవెల్ సూపర్ స్టార్స్ ఇలా కాకుండా స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రము ఎమోషన్స్ బ్రహ్మాండంగా పండాయి. ఇంత బ్రహ్మాండంగా పడుతుందని నేను అసలు అనుకోలేదు. చాలా బాగుంది, వెరీ హ్యాపీ. ఒక సంక్రాంతి పండగకి ఒక బ్రీజీ మార్నింగ్ ఇలాంటి మూవీ చూసి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి కీరవాణి గారి? కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్, కీరవాణి గారి, నాగార్జున గారి కొలాబరేషన్ నేను 1995 హలో బ్రదర్, అలాగే శ్రీరామదాసు, అలాగే అన్నమయ్య, ఇలా మరికొన్ని, అలాగే నాసామిరంగా ఇప్పుడు చూస్తున్నాను కదా. నాగార్జున గారి, కీరవాణి గారి కొలాబరేషన్ ఎప్పుడు బ్లాక్ బస్టర్ అనండి, ఎప్పుడు కాంప్రమైజ్ కాని మూవీస్ అవి బాగున్నాయి. విజయ్ పిన్ని గారి డైరెక్షన్ ఎలా ఉందండి? ఎస్, విజయ్ పిన్ని గారి డైరెక్టోరియల్ వెంచరే మేజర్ అట్రాక్షన్. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగుందో, పిన్ని గారి డైరెక్టోరియల్ వెంచర్ కూడా అంతే బ్రహ్మాండంగా ఉంది. నిజంగా నాగార్జున గారు మాత్రం ఒక ఛాన్స్ ఇచ్చి నిరూపించుకున్నారు బిన్నీ గారికి. అండ్ వర్త్ వాచింగ్. బిన్నీ గారి డైరెక్షన్ నిజంగా నెక్స్ట్ సెకండ్ వెంచర్ కూడా బిగ్గెస్ట్ సూపర్ స్టార్తో ఈయన కొలాబరేట్ అవ్వాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి విన్నర్ ఎవరండి ఇప్పుడు? సంక్రాంతి విన్నర్ ముక్త కంఠంతో ఘంటాపదంగా చెప్పాలి అని అంటే మాత్రము అఖండ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకునేది, ఒప్పుకునేది కూడా హనుమాన్ మూవీ అనండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నా పర్సెప్షన్, ఇది కేవలం నా ఆలోచన మాత్రమే, హనుమానేనండి. సెకండ్ ప్లేస్ నాసామిరంగం అంటారా? సెకండ్ ప్లేస్లో 3 వస్తాయండి. గుంటూరు కారం కానీ, సైందో కానీ, నాసామిరంగా. ఆయన ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు నాగార్జున గారు. సంక్రాంతికి వస్తున్నాం, హిట్ కొడుతున్నాం అని చెప్పారు. అన్నట్టుగానే హిట్ కొట్టేసాము. సో నాసామిరంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడవలసిన మూవీ ఇది. సో కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు. నాగార్జున గారిని ఈ మాస్ పాత్రలో చూడడమే నాకు నచ్చింది. ఎక్స్ట్రాడినరీ ఉంది. ఆయన నాగార్జున గారు చాలా సంవత్సరాల తర్వాత గడ్డం, మీసగట్టు, గెటప్పు, పంచగట్టు అంటే లైక్ మాస్ జాతర. సౌగాడి చిన్న బంగారాజులో చూసాము, క్లీన్ చెవు, మీసగట్టు. అది సరిపోలే, మాకు మాస్ కావాలనుకున్నాం. అభిమానుల కోసం మాకు మాస్ ఇచ్చారు నాగార్జున గారు. ఎక్స్ట్రాడినరీ ఉంది. ఫైట్ సీన్స్ కానీ, హీరోయిన్తో లవ్ సీన్స్ కానీ, తర్వాత సెంటిమెంట్ కానీ అన్నీ ఉన్నాయి. పండ్లకు పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేసే మూవీ నాసామిరంగా. కీరవాణి గారు బీజిఎం చాలా బాగా ఇచ్చారు, చాలా బాగుంది. సంక్రాంతి గట్టి పోటీ నాసామిరంగా. సినిమా మాత్రం నాగార్జున గారే జీవించేశారు. అల్లు నరేష్ అయితే జీవించేశారు. ఎందుకంటే నాగార్జున గారికి విరామణ అయినా చాలా బాగా చేశారు, చాలా బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది. రాజ్ తరుణ్ కూడా బాగా చేశారు, మంచిగా చేశారు. ముగ్గురు తీశారు. కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేశారు నాగార్జున గారిని బాగా హ్యాండిల్ చేశారు. విజయ్ పిన్ని ఇంకా లాస్ట్ ఫైట్ సీన్లో ఇంకా సరిపోలేదు, ఇంకా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా కొద్దిసేపు ఫైట్ లాస్ట్లో పెట్టింటే బాగుండేది. ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ మాత్రం. నాగార్జున గారిని ఇలా చూపించడమే హైలైట్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆయన నాసామిరంగా ఇప్పుడే చూశాను. సినిమా అయితే బాగుంది, వన్ టైం వాచబుల్. నాగార్జున గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆయన కత్తివాడే స్టైల్ కానీ, యాటిట్యూడ్ కానీ సూపర్ ఉంది. అల్లు నరేష్ గారు కూడా చాలా బాగా చేశారు. రాజ్ తరుణ్ గారు అయితే మాత్రం ఏం కనిపించలే, అంటే ఆయనకంటే ఒక స్పెషల్ ఏం లేదు. హీరోయిన్ గారు కూడా చాలా బాగున్నారు. కామెడీ నాగార్జున గారు, అల్లు నరేష్ గారు మధ్య శోభనం దగ్గర కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ కామెడీ మాత్రం చాలా సూపర్ వర్కౌట్ అయింది. టోటల్గా కీరవాణి గారి మ్యూజిక్ అయితే 70% ఉంది. రేటింగ్ అయితే 5కి 3 ఇస్తా భయ్యా, అంతే. డైరెక్షన్ ఎలా ఉందన్న విజయ్ పిన్ని గారిది?
డైరెక్ట్ అంటే ఆయన చాలా కొత్తగా చేశాడు, బాగుంది. కానీ 70% ఇంకా 100% చేసి ఉంటే బాగుండు. కొత్త కదా, కొంచెం తెలీదు. నాకు తెలిసి నెక్స్ట్ సినిమాల్లో మంచిగా చేసే అవకాశం ఉంది. నాగార్జున గారు మాత్రం సూపర్, నెక్స్ట్ లెవెల్ అనమాట. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆ లుంగి, ఆ పైన ఒక టీషర్ట్ అంతే సూపర్ ఉంది అసలు ఆ లుక్. అదే భయ్య, థ్యాంక్ యూ, బాయ్. బీటెక్ చేసిన ఒక అవును, అయినప్పటికీ ఆయన బీటెక్ చదివాడు అనమాట. బీటెక్ చదివిన అబ్బాయికి దాన్ని ఏమంటారు, అతనికి ఈయన డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. అంతకుముందు ఆర్జీవి గారికి ఇచ్చారు, అలాగే చాలా మందికి ఇచ్చారు. ఈ కొత్త డైరెక్టర్లకి, ఇంకా కొత్త డైరెక్టర్లకి నాగార్జున గారు ఛాన్స్ ఇచ్చి కొత్త డైరెక్టర్లు ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా తీశారు కొత్త డైరెక్టర్ అయినా కూడా. విజయ్ పిన్ని గారికి హ్యాట్స్ ఆఫ్. ఇది నాగార్జున గారి కెరియర్లో ఇది వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి కాబట్టి ఇంకా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఒకప్పుడు శివ అలాంటి మంచి స్టోరీ అనమాట ఇది. ధనుష్ గారి సినిమాలు చూసింటారు, అసురను, దాన్ని ఏమంటారు, నాకైతే ధనుష్ గారిని చూసినట్టే అనిపించింది నాగార్జున గారిని చూస్తుంటే. దాన్ని ఏమంటారు, అంతకుముందు రంగస్థలం చేశారు కదా రామ్ చరణ్ గారితో, అలాంటి స్టోరీ అనమాట ఇది. అంటే ఒక ఎమోషనల్ స్టోరీ అనమాట. ఈ స్టోరీ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. చాలా రఫ్ లుక్లో నాకైతే ధనుష్ గారిని చూసినట్టే అనిపించింది. ధనుష్ గారు దాన్ని ఏమంటారు, మాస్ లుక్లో. నాగార్జున గారికి ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్. ఇప్పటి నుంచి కత్తులే వాడమని చెప్తున్నాను. ప్రతి సినిమాలో నేను కత్తులే వాడాలి. అసలు నాగార్జున గారు ఆ కత్తి పట్టుకొని నడుస్తూ వస్తుంటే అసలు నాకు ధనుష్ గారిని చూసినట్టే అనిపించింది. చాలా బాగా తీశారనమాట. సినిమా బ్లాక్ బాస్టర్. హనుమాన్కు పోటీ ఇచ్చే సినిమా ఏదన్నా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఇదే. ఈ సినిమానే హనుమాన్కే పోటీ ఇచ్చేది ఈ సంక్రాంతికి. చాలా బాగా తీశారు. కొత్త డైరెక్టర్ అయినా కూడా కొత్త డైరెక్టర్ లాగా ఎక్కడ అనిపించలేదు. అసలు సినిమా మొత్తం చాలా కలర్ఫుల్గా ఉండిద్ది అనమాట. పూలతో, చుట్టూ అమ్మాయిలతో. నాగార్జున గారు అంటేనే పూలు, అమ్మాయిలు అలా ఉంటుంది కదా. ఈ సినిమా అలానే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్లాక్ బస్టర్ అంతే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కీరవాణి గారు గురించి చెప్పాలి. కీరవాణి గారు ఈ సినిమాకి పనిచేశారు. సాంగ్స్ చాలా బాగా కొట్టారు. ఆయన గురించి చెప్పేది ఏమైంది, రాజమౌళి గారి సినిమాలకి ఎలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారో తెలుసు. అలాంటిది ఇంకా నాగార్జున గారి మూవీ అంటే ఇంకా ఓ రేంజ్లో ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎలివేషన్లు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా బాగా చేశారు. శివ సినిమాని గుర్తు చేశారు. శివ మూవీ కదా ఇది. అంటే మర్చిపోయినాను అనమాట. నాగార్జున మూవీ చూసే నేను చూసినట్టు అనిపించలేదు. అందుకే దాని గురించి చెప్తున్నాను అనమాట. ఏమండి, స్టాండర్డ్ లెవెల్స్ కెమెరా మ్యాన్ గారికి ఒక్కరికి తప్పించి ఇంకెవ్వరికి ఇవ్వదు దీంట్లో మార్కులు. ఎవరికి ఇచ్చినా కానీ నిజంగా వాడి అంటే సినిమా చూడడం రాదని ఇంకేదైనా వాటెవర్ ఏదైనా అనుకోండి, కెమెరామ్యాన్ చాలా అంటే చాలా ఈ సినిమాని నిలబెట్టింది మాత్రం ఓన్లీ కెమెరామ్యానే. చూసిన విజువల్, ప్రతి విజువల్ కూడా అందంగా బ్యూటీ అనిపించింది. అరే ఏం నచ్చలేదురా బాయ్ అని చాలామంది అనుకుంటున్నారు. అరే ఏం నచ్చలేదు అంటే అసలు ఆయన స్టాండర్డ్ లెవెల్స్గా ఏదో కొత్త హీరోని లాంచ్ చేస్తున్నట్లు. ఇప్పుడు రంగస్థలంలో 90s ఎట్లా తీసుకెళ్లారు అట్లా 90s తీసుకెళ్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. దీంట్లో 90s ఉంది, ప్రజెంట్ ఉంది, పాస్ట్ ఉంది. ఆడేం పాస్ట్గా ఏంది బ్రో అంటే ఏందిరా పోయి నాకు అర్థం. అది 90s 80s అసలు ఫ్యూచర్ టెన్సా ఏంటి అర్థం అవ్వలేదు నాకైతే. అసలు ఆ సినిమా నాగార్జున గారు ఎందుకు ఒప్పుకున్న దీంట్లో అంత రీజన్ ఏముంది అన్న నాకైతే అర్థమైతే లేదు. ఏదైనా మ్యాజిక్ ఉంటే ఒప్పుకున్న తప్పలేదు అనుకున్నాను. దీంట్లో మ్యాజిక్ కాదు కదా, లాజిక్ కూడా కనిపించలేదు. ఒకటి మాత్రం చెప్తాను, హీరోయిన్ మాత్రం చాలా బాగుంటుంది. ఆవిడని ఇంకా బాగా చూపించవచ్చు, అంటే ఇంకా సీన్స్ పెంచవచ్చు. నాకు తెలిసి ఈ తొక్కలు ఆడుకొని ఫైట్లన్నీ తీసి హీరోయిన్ ద బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని నాగార్జున గారిని పెట్టి కొంచెం ఆయన షేవింగ్ చేసి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని ఈ సంక్రాంతి కుదిరితే బ్లాక్ బస్టర్ కొట్టిందేమో. ఎందుకంటే బేసికల్లీ హీరోయిన్ టాప్ ఆఫ్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటీ వచ్చింది దీంట్లో. నాకు తెలిసి అంటే నేను అల్లరి నరేష్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాను. అల్లరి నరేష్ ఏ సినిమా పట్టుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుంది. ఏమో మీ బ్యాడ్ లక్ పోయా ఏమో అర్థం అవ్వదు. ఆడున్నాడు కదా పిచ్చోడు, సారీ ఉయ్యాల జంపర్ హీరో, ఆడు కూడా అంతే. బేసికల్లీ వాళ్ళిద్దరు కాళ్ళు పడడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందేమో అనుకుంటున్నాను. వేరే ఇన్ని కోట్లు పెట్టి తీస్తారు, ఇంత టెక్నాలజీ యూజ్ చేస్తారు, నువ్వు ఎట్లా రా ఊరే లార్డ్ లస్కులు లప్పడంగాడు అని నన్ను కామెంట్లు వేసుకున్న బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, కానీ మేము చాలా ఇష్టపడుతూ చూడాలంటే మాకు కష్టం లేకుండా ఉండాలి అంటే ఆ 2 గంటలన్నర సేపు వాళ్ళు ఎంతో మంచిగా తీయాలి. ఒక నాగార్జున గారి క్యారెక్టర్ చేసిన అల్లరి నరేష్ సినిమా సూపర్ సినిమా.
సినిమాలో బీజిఎం సూపర్, సాంగ్ సూపర్, నాగార్జున యాక్టింగ్. ఈ సంక్రాంతి మంచి సినిమాని రిలీజ్ చేశారంట. సూపర్, 100% హిట్ సినిమా. మళ్ళీ నరేష్ గారు ఎలా చేశారు? సంక్రాంతికి హైలైట్స్ ఏందన్న మూవీలో? హైలైట్స్ నాగార్జున గారు. సంక్రాంతి బరిలో నిలబడతారు బ్రో? బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. క్లైమాక్స్ ఒకటి అలర్నా చేసి అనిపిస్తుంది. మనకు లాస్ట్ గంధ మూవీ గుర్తొస్తుంది ఒక్కొక్కరికి. బాగుంది. సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం. సంక్రాంతి నిలబడుతుంది భయ్య. ఫస్ట్ హనుమాన్, సెకండ్ నాసామిరంగ. మీ రేటింగ్ ఎంత ఇస్తారన్నా? 3.5. లేదు, హనుమాన్ తర్వాత నాసామిరంగ. భయ్య కొత్త డైరెక్టర్ కదా, ఆయన ఒక కొరియోగ్రాఫర్. బట్ ఫస్ట్ టేకప్ చేసిన మూవీ నాసామిరంగ పర్ఫెక్ట్గా చేసిండు. ఆ టేక్ కానీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అంతా హైలైట్గా ఉంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ పరంగా ఒప్పుకోవచ్చు. ఎక్కడే కానీ డిసప్పాయింటెడ్ కాకుండా స్లోగా తీసుకెళ్తాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఎడిపించేస్తాడు. నాగార్జున గారు పండక్కి మంచి సెకండ్ షో గడుపు, క్లైమాక్స్ కూడా బాగుంది. అందరూ వెళ్ళి చూడండి తప్పకుండా. అన్నట్టు చెప్పడం మర్చిపోయారు. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బ్రో.